జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మనం మోసపోవాలే కానీ మోసం చేసేవాళ్ళు మన చుట్టూ ఎప్పుడు కూడా వైఫై మాదిరి ఉంటారు. ఎంతమంది కావాలంటే అంతమంది ఉంటారు. కానీ మనం ఏం చేయాలా, మనం ఎట్లా నడుచుకోవాలా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది 1-10 సార్లు లోతుగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలా. లేకపోతే ఒకడు మనల్ని మోసం చేయడం వేరు, మనల్ని మనం మోసం చేసుకోవడం వేరు. ఒకడు మనల్ని మోసం చేసి అంటే అది ఒక రకం. కానీ తెలిసి మనల్ని మనమే మోసం చేసుకొని పోయి ఒక బయలు దుక్కుతున్నాం అంటే అంతకంటే నీచే బతికింగ్ ఏమన్నది, ఘోరం కదా అదే. కాబట్టి ఇందులో ఏంటంటే ప్రజల్లోంచే నాయకులు అనేవాళ్ళు వస్తారు. వాళ్ళు ఏం ఆకాశంలోంచి ఊడిపడరు. ఆ వచ్చిన వాళ్ళు అధికారంలోకి రావడం కోసం రకరకాల వాగ్దానాలు, ఉచిత హామీ పథకాలు, లేనిపోని తప్పుడు ప్రచారాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఒరే నాయనా, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, గతంలో వీళ్ళ చరిత్ర ఏంది, వీళ్ళు ప్రజలకి ఏదైనా మేలు చేసింది ఏమన్నా ఉండదా వీళ్ళ చరిత్రలో ఏందనేది మనం 1-10 సార్లు లోతుగా ఆలోచన చేసుకోవాలా. లేకపోతే వీళ్ళు గెలిస్తే ఏం చేస్తారు, ఉచిత హామీల పథకాల పేర్లు చెప్పో, లేకపోతే మనల్ని ఏదో ఒకటి భయభ్రాంతులకు గురి చేసో ఏదో ఒకటి చేసి మళ్ళీ మనల్ని ఎత్తిని కూర్చుంటారా ఏందనేది 1-10 సార్లు ఆలోచించుకుంటే కానీ మన బ్రతుకులు అయితే మారవు. ఎందుకంటే ఏదో ఇప్పుడు సపోజ్ 10,000 డబ్బులు పోగొట్టుకున్నాం అనుకోండి, మన శక్తికి తగినట్టు ఒక రోజుకో, ఒక నెలకో, 3 నెలలకో సంపాదించుకుంటాం. అట్లా కాకుండా ఒక ఓటేస్తావు. ఇప్పుడు మన భారతదేశంలోనే ఉండదు, 5 సంవత్సరాలు సంకనాకుతా పక్కన కూర్చోవాలా. ఓడి ఏం చేసినా కానీ భరించాలా. అది బ్రతుకు. 5 సంవత్సరాలు ఓడి నిన్ను ఎంత పీడిస్తాడో, నీకు తెలియకుండానే ఎంత పనుల భారం నీ మీద వేస్తాడో అదంతా ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసే ముందు మన చేతికి అవి ఎన్ని ఆయుధాలైనా తయారు కావచ్చు, అది మన స్వదేశంగా కావచ్చు లేకపోతే విదేశాల్లో కావచ్చు, అన్ని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఆయుధాల కంటే అత్యున్నతమైన ఆయుధం ఏదైనా ఉందంటే అది మనకు ఉన్నటువంటి ఓటు హక్కే. అది మాత్రం ఎవరు మర్చిపోకూడదు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు చెప్తే ఈ న్యూస్ దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది. కమలా హ్యారిస్ ప్రస్తుతం ఈమె వచ్చేసి అమెరికా ఉపాధ్యక్షురాలు, అమెరికన్ డెమోక్రాట్ పార్టీ నేత ఈవిడ. అయితే ఈ సంవత్సరం నవంబర్లో అమెరికాలో ఈ అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ పార్టీ తరఫున కమలా హ్యారిస్ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. అదేందయ్యా, ఆయన ఉన్నాడు కదా జో బైడెన్ ఒక ఆయన కదా పోటీ చేస్తాడు అనుకుంటారేమో. సీను మారింది, చెప్తా. నిజానికి డెమోక్రాట్ పార్టీ తరఫున అమెరికా ప్రస్తుత అధ్యక్షుడైనటువంటి జో బైడెన్ అయితే పోటీ చేయాల్సి ఉన్నది. అయితే ఆయనకు ఒక మతిమరుపు జబ్బు ఉన్నది. మనం చూస్తూనే ఉంటాం కొన్ని వీడియోల్లో. ఏంది బంధువు ఎట్టుంటే ఆయన ఎట్టు మలుకుంటాడు, భార్య అనుకొని ఇంకెవరినో పోయి చేయబట్టుకుంటాడు, ఇటు అడియన్నీ లేని పని అని మతిమరుపు చేస్తాడని చేశాడు. అందుకని చెప్పేసి ఆయన పక్కన పెట్టి ఎవరిని కమలా హ్యారిస్ని మళ్ళీ తెర మీద తీసుకొచ్చారు. అధ్యక్ష అభ్యర్థి అని చెప్పేసి ఆవిడని తెర మీద తీసుకొచ్చారనమాట. అయితే తన మతిమరుపు వ్యాధి మూలంగా ఈ జో బైడెన్ పోటీ నుండి తప్పుకోవడంతో డెమోక్రాట్ పార్టీ తరఫు నుండి అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక ఈ రిపబ్లికన్ పార్టీ తరఫు నుండి డొనాల్డ్ ట్రంప్ తెలుసు కదా మనకు. డొనాల్డ్ ట్రంప్ చాలామంది తెలుసు. జో బైడెన్ ఎంతమంది తెలుసో తెలియదు కానీ చాలా వరకు ఈ గ్రామీణ ప్రాంతాల ఉన్న వాళ్ళు కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే తెలుసు. అంత ఫేమస్ అయ్యాడనమాట. అది ఎలాగంటే తన దూకుడు స్వభావంతోనూ తన నిర్ణయాలతో అట్లా చాలా వరకు ఆయన ఫేమస్ అయ్యాడు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ డొనాల్డ్ ట్రంప్ అయితే తెలుసు మన దేశంలో కూడా. ఈయన ఈ రిపబ్లికన్ పార్టీ తరఫున అక్కడ అధ్యక్ష పదవికి అయితే పోటీ పడుతూ ఉన్నారు. అయితే కమలా హ్యారిస్ డెమోక్రాట్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైన తర్వాత మొదటి ప్రసంగం చూస్తే అచ్చం ఈ కమలా హ్యారిస్ ఎట్లా మాట్లాడింది, ఈ 54 ఏళ్ళ యువనేత ఉన్నాడు కదా ఎవరు, ఈ ఫిరోజ్ జహంగీర్ గారు మనవడం, ఆయన మాట్లాడినట్టుంది. అచ్చం ఈయన ఎట్లా మాట్లాడతాడో ఏది రాజకీయ ప్రసంగం చేస్తే ఆ మాట్లాడేది కూడా సేమ్ డిట్టో ఉంది. ఏం మాట్లాడింది అనేది చెప్తాను మీకు. ఈ సందర్భంగా కమలా హ్యారిస్ మాట్లాడతా ప్రస్తుతం అమెరికా రాజ్యాంగం పెను ప్రమాదంలో ఉన్నది. మీకు అర్థమవుతుందా? సింకేన్లా ఈయన మాట్లాడినాడు కదా సంవిధాన్ అని చెప్పేసి ఈ రాజ్యాంగం అంత బుక్ ఒకటి పట్టుకొని వీళ్ళ పార్టీల వాళ్ళు, వీళ్ళ తోక పార్టీ వాళ్ళు అంతా తిరిగినారు. అంటే నరేంద్ర మోడీ గెలిచే రాజ్యాంగాన్ని మార్చేస్తాడు, రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పేసి వీళ్ళ ఇష్ట ప్రకారం ఇంట బయట సోషల్ మీడియాలో పిచ్చిగా ప్రచారం చేసి మొత్తానికైతే వీళ్ళు అనుకున్న వాటికంటే కేవలం కొన్ని సీట్లు అయితే ఎక్కువ సంపాదించుకున్నారు. ఇంకా అదంతా మనకు తెలిసిందే. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ కనుక ఈసారి అమెరికా అధ్యక్షుడైతే అమెరికా రాజ్యాంగాన్ని రద్దు చేస్తాడు, దాని స్థానంలో కొత్త రాజ్యాంగాన్ని డొనాల్డ్ ట్రంప్ తీసుకొస్తాడు. ఇక అప్పుడు డొనాల్డ్ ట్రంప్ డిక్టేటర్ లాగా తయారవుతాడు. అంటే ఈయన కూడా మాట్లాడినారు కదా, ఎవరు ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడినారు. నరేంద్ర మోడీ వచ్చేసి ఒక హిట్లర్ మాదిరి పరిపాలిస్తాడు, అది అట్లా నియంతలాగా అది అని చెప్పి చాలాసార్లు అన్నారు. నిజంగా తదాస్ దేవతలు అనే వాళ్ళు ఉండి కానీ తదాస్ అని అంటే వీళ్ళ కర్మ గాలిపోయిండు. అది ఎట్నో వీళ్ళ టైం ఏందో ఉండి ఇంకా ఉన్నారు నిలబడి, అది వేరే విషయం. ఇంకా ఆ కమలా హ్యారిస్ ఏమైందంటే ఆయన అధ్యక్షుడైతే ఎవరు డొనాల్డ్ ట్రంప్ మనం అందరం కూడా జైలుకు పోవాల్సి వస్తుంది. అప్పుడు ఈ వెనకబడినటువంటి వర్గాలన్నీ కూడా మరింతగా వెనకబడతాయి. అంతేకాకుండా వెనకబడిన వర్గాల హక్కులను డొనాల్డ్ ట్రంప్ అయితే రద్దు చేసి పారేస్తాడు. అంటే చూసారా, అంటే ఎవరైతే వెనకబడిన వర్గాలు ఉంటారో అమాయకులు ఉంటారో వాళ్ళను భయపెట్టే ప్రయత్నం
ఏది ఈ రాజ్యాంగం పేరు చెప్పి వీటి హక్కుల పేర్లు చెప్పి ఎట్లా తయారయ్యారో చూడండి జనాలు. ఇవి మన అమెరికన్ల జీవితంలో అతి ముఖ్యమైన ఎన్నికలు. ఈ అధ్యక్ష ఎన్నికల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ని అయితే ఆపి తీరాలా, లేదంటే అమెరికాకు పెను ప్రమాదం ముంచుకొస్తుందంటూ కమలా హ్యారిస్ అచ్చంగా ఈ 54 ఏళ్ళ యువనేత ఉన్నాడు కదా ఈ రాహుల్, ఆయన మాట్లాడినట్టే మాట్లాడింది ఆవిడ కూడా. ఈయన ప్రచారం చేసినట్టే ఆమె ప్రచారం స్టార్ట్ చేసింది. అది విషయం. అయితే నిజానికి కమలా హ్యారిస్ వచ్చేసి భారతీయ మూలాలు ఉన్నటువంటి మహిళ. మీకు తెలుసు కదా, గతంలో కూడా నేను చెప్పా. అయినప్పటికీ ఇన్నాళ్ళు అమెరికా ఉపాధ్యక్షురాలుగా ఉన్న కమలా హ్యారిస్ భారత్కు ఒరగబెట్టింది ఏమి లే. కాదంటే ఈడ ఉన్నాయి అంటే మూలాలు ఉన్నాయి, ఆడివి ఉండాది. కానీ ఈమె వల్ల భారత్కు వచ్చిన ప్రయోజనము ఒరిగింది ఏమి లే. కనీసం భారత్కు వచ్చేసి చింతాకంత మేలు కూడా చేయలే ఏ రోజు కూడా. ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఈమె ఎంత బుద్ధిమంతురాలో, ఎంత గుణవంతురాలో, దేశం మీద, మాతృదేశం మీద ఇంకెంత ప్రేమ ఉండదో. అర్థమవుతుందా మీకు? ఇలాంటి మహిళ రాజ్యాంగం గురించి, హక్కుల గురించి మాట్లాడితే ఎట్లుంటుందో ఇంకా అక్కడుండే జనాలు ఆలోచించాలా. ఒక పక్క ఈ జో బైడెన్ ప్రభుత్వం భారత్పై ప్రతీకారం తీర్చుకుంటా ఉంటే, అంటే వెనకరండి నేను గతంలో కూడా చెప్పా, ఒకవైపు మనతో సత్సంబంధాలు మేము నిరుపుతామంట, ఒక పక్కన మనతో వచ్చేసి ఈ పెట్టుబడుల విషయంలో కావచ్చు, లేకపోతే ఈ స్వదేశంగా మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్లో మనకు ఇట్లా ఈ ఆయుధాలను ఇక్కడ తయారు చేసే విషయంలో కావచ్చు, చాలా విషయాల్లో అట్లా ఒకవైపు ద్వైపాక్షిక సంబంధాలను ఇక్కడ జరుపుతానే మన దేశానికి, ఒకవైపు ఏంటంటే వెనకగా ఏది ఇప్పుడు రష్యా విషయంలో కానీ ఇట్లా కొన్ని విషయాల్లో మనల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది అమెరికా. ఆ విధంగా ఒక పక్క ప్రతీకారం తీర్చుకుంటా ఉంటే కమలా హ్యారిస్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఉండిపోయింది. అసలు ఏం పట్టించుకోవాలి, ఒరే నాయన మళ్ళీ ఆ ఉపాధ్యక్షురాలు కదా దేశానికి, కనీసం పట్టించుకొని కూడా ఏం అంటే నాకేం సంబంధం లేదన్నట్టుంది, మీరు సావు మీరు సావండి. కనీసం కొంచెమైనా కానీ మాతృదేశం మీద ఇంతైనా కూడా ఆ మమకారం, ప్రేమ, అభిమానం అనేది అంత కూడా లేదు. అట్లాంటిది ఇంకా ఈ పశ్చిమ బెంగాల్ ఉంటుంది కదా, ఎవరు ఈ మమత, ఆ మమతాకు ఇంకో పెద్ద తేడా ఉంది ఇంకా. కానీ డొనాల్డ్ ట్రంప్కు మాత్రం భారత ప్రధాని నరేంద్ర మోడీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ విషయం కూడా మనందరికి బాగా తెలుసు. పైగా ఇస్లామిక్ తీవ్రవాదాన్ని నామరూపాలు లేకుండా చేస్తానని చెప్పి హామీ కూడా ఇచ్చినాడు డొనాల్డ్ ట్రంప్. పైగా భారతదేశ శత్రు దేశాలైనటువంటి చైనా, పాకిస్తాన్లను తొక్కిపారేస్తానని ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ పలు సందర్భాల్లో అయితే వ్యాఖ్యానించినాడు. కాబట్టి అమెరికాలో ఉన్న భారతీయులందరూ కూడా ఈసారి ఆలోచించి ఓటు వేయాల్సిందిగా న్యూస్ అక్కడ అయితే కోరుకుంటుంది. చాలామంది నేను కొన్ని కామెంట్స్లో చూస్తూ ఉన్నా, వీడియో చేసినప్పుడు ఫ్రమ్ యూఎస్ఏ అని పెడతా ఉన్నారు. అంటే అమెరికా నుంచి కూడా మన వీడియోలు అయితే చాలామంది చూస్తూ ఉన్నారు. మీకు అందరికీ చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్నా, మీరు అంటే మీకు ఎవరెవరికైతే అక్కడ అమెరికాలో పౌరసత్వం ఉందో, ఓటు హక్కు ఉందో, మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఇక్కడలాగా మీరు తొందరపడి ఏదైనా చేశారనుకోండి, ఇక్కడ జరిగినట్టే అక్కడ కూడా ఈ మత ఛాందసవాదులు అలాగే దేశ వ్యతిరేక శక్తులన్నీ ఇక్కడ రెచ్చిపోయినట్టే అక్కడ కూడా రెచ్చిపోతాయి. ఇంకో విషయం, రాజ్యాంగం గురించి మీకు ఒక మాట చెప్తా. ఈ రాజ్యాంగం మారుస్తారు అంటారు కదా, గతంలో కూడా నేను చెప్పిన. ఈ నెహ్రూ వచ్చేసి 17 సార్లు రాజ్యాంగాన్ని మార్చాడు, ఇందిరా వచ్చేసి 28 సార్లు మార్చింది, రాజీవ్ వచ్చేసి 10 సార్లు రాజ్యాంగాన్ని మార్చాడు. మొన్న ఎవరు ఈ సోనియా ప్లస్ వచ్చేసి మన్మోహన్ సింగ్ వీళ్ళ ఆధ్వర్యంలో వచ్చేసి వీళ్ళు కూడా 7 సార్లు రాజ్యాంగాన్ని మార్చారు. వీళ్ళకి అసలు కొంచెమైనా చిప్పులు అనేవి పనిచేస్తున్నాయా, లేకపోతే జనాలు ఏమన్నా వీళ్ళు ఏమైనా ఎరుపుష్పాలు అనుకుంటున్నారా, వీళ్ళు ఏమైనా జనాలు ఏదైనా చెవులు ఏదో పెట్టుకున్నారు, మనం ఏది చెప్తే అది నమ్మేస్తారని చెప్పేసి అన్నిసార్లు రాజ్యాంగాన్ని మార్చిన వీళ్ళు రాజ్యాంగాన్ని మారుస్తుందని చెప్పేసి ప్రచారం చేశారు. అదేవిధంగా ఈరోజు వీళ్ళ బాటలోనే ఆ కమలా హ్యారిస్ కూడా ప్రయాణం చేస్తూ ఉండాలి. దాన్ని బట్టి జనాలు ఆలోచన చేసుకోవాలా. జనాలు ఆలోచన చేసుకోకపోతే చాలా కష్టం, మన మనుగడకే ప్రమాదం. మన మూలాలు, మన ధర్మం, మన భవిష్యత్తు ఏముండవు, అంతా శూన్యం, అంతా అంధకారమే. కాబట్టి ఎక్కడుందయ్యా దాన్ని ధ్వంసం చేసే ఆయుధం అంటే మనకి ఇచ్చినటువంటి ఓటు హక్కులోనే ఉండాలి. దాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకుంటే మన భవిష్యత్తు అయితే ఇంకా ఏం లేక అడ్డొదుపు ఉండదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. చాలా మంది నేను అడుగుతున్నా, భంగపడుకుంటున్నా, దేవారు ఇచ్చినట్టున్నది నా బతుకు చూడబోతే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి అని ఎంతమంది చేస్తున్నారు? న్యూస్ బాగాలేదా? ఇలాంటి న్యూస్ ఎన్ని న్యూస్ ఛానల్స్లో వస్తున్నాయి, ఎన్ని వార్తాపత్రికల్లో వస్తూ ఉన్నాయి? ఎందుకు మరి ఇంత వివక్ష? మనలోనే ఉంది లోపం, మనలోనే ఉండదు లోపం. మనం సరిగ్గా ఉంటే ఎవడ మనల్ని అడ్డుకునేది? మనల్ని అడ్డుకోగలిగే శక్తి ఎవడకుండాది? మనం సరిగ్గా లేకనే మన చుట్టూ ఇన్ని లోపాలు ఇంత మనల్ని ఒక ప్రమాదంలో తీసుకుపోయి నెడుతున్నాయి. అవన్నీ మన తప్పిదాలే. దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు పుణ్యం ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోను మీరు చూడాలా. ఏ ఒక్క వీడియో కూడా ఏ ఒక్క న్యూస్ కూడా పనికి మారింది అయితే మేమేమో ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్దే ఇస్తాం. ప్రతి ఒక్కటి చూడాలా, చూసి తీరాలా. కొన్ని దానికి వచ్చేసి 10,000 వ్యూస్ వస్తాయి,
కొన్నింటికి వచ్చేసి 1000-1200 వస్తాయి. అంటే ఏంటి? ఇది పనికిమాల న్యూస్ అని అర్థమా? ప్రతి ఒక్క న్యూస్లో ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం మేము. కొంతమంది అడుగుతారు, అన్న మీరు మ్యాటర్ అయితే బాగానే ఉంది, కానీ చాలా ఎక్కువ వస్తుంది మ్యాటర్ అన్నట్టు. నాయన మీకు ఏమైనా చరిత్ర గురించి అంత ఎంతో తెలిసి ఉంటుంది. ఈ దేశంలో చరిత్ర గురించి తెలియని వాళ్ళు 80% ఉన్నారు. మీకు తెలిసి ఉండొచ్చు, కొంతమందికి 10% మందికి బాగా తెలిసి ఉండొచ్చు, ఇంకొక 10% మందికి అంతంత మాత్రం తెలిసి ఉండొచ్చు. 80% మందికి అసలు చరిత్ర అంటే ఏందో కూడా తెలియదు. చాలామందికి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. వాళ్ళందరికీ తెలియజెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైతే నిద్ర నటిస్తున్నారో వాళ్ళను వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నాం. లైన్ నాన్న, మన దేశం కోసం ప్రయాణం చేద్దాం, మన దేశం కోసం బ్రతకాలా, మన దేశం కోసం పనిచేయాలన్నట్టు వాళ్ళందరినీ తట్టి నిద్ర లేపుతున్నాం. అది అర్థం చేసుకోండి. కానీ మేమేదో పని లేకనో, లేకపోతే మేము మరొక దానికోసం మేము ఇన్ని నిమిషాలు వీడియోలు చేస్తున్నాం, అన్ని నిమిషాలు వీడియోలు చేస్తున్నాం అని చెప్పేసి దయచేసి ఎవరు భావించొద్దు. బాధ, ఆవేదన అనేది అర్థం చేసుకోండి. జై శ్రీరామ్.